రిలయబుల్ పార్ట్నర్ అయితే ఇజ్రాయెల్. ఎగ్జాక్ట్లీ. మన ఆల్రెడీ మనం అదానీ వాళ్ళతో మ్యానుఫ్యాక్చర్ రకరకాలుగా చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్కి దే వాంట్ లిటిల్ బిట్ అడ్వాన్స్డ్ వెపన్స్ వాళ్ళకి కావాలి. అడ్వాన్స్డ్ వెపన్స్ అని ఎందుకు అంటున్నానంటే ఐరన్ డోమ్ నేను మీకు చెప్పాను అది ఎంత ఎక్స్పెన్సివ్. సో వాళ్ళు ఐరన్ డోమ్ కాకుండా వాళ్ళకి షార్ట్ రేంజ్లో కూడా వాళ్ళకి కొన్ని కావాలి, వాళ్ళకి కౌంటర్ డ్రోన్ సిస్టమ్ కావాలి. నేను ఇది ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటేనండి, ఏ దేశంకైనా సరే 3 layers ఎయిర్ డిఫెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి చూసుకున్నా నేను చెప్పాను 3 layers అని, కానీ మన మొక్కలమే 4 layers ఎయిర్ డిఫెన్స్ వాడుతున్నాం. మామూలుగా షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ కాకుండా మనకుండే ఇంకొక వెపన్, ఇంకొక రేంజ్ ఏంటి అంటే ఫర్ డ్రోన్స్ మనం వాడతాం. ఇది ఎందుకు నేను అంత పర్టికులర్గా చెప్తున్నానంటే ఉదాహరణకు చెప్తున్నా. ఇప్పుడు ఇజ్రాయలే తీసుకుందాం, వాళ్ళు ఒక డ్రోన్ రిలీజ్ చేస్తే వీళ్ళు ఐరన్ డోమ్ వదులుతున్నారు. ఐరన్ డోమ్ అంటే ఉదాహరణకు ఒక 100 రూపాయల డ్రోన్ కొట్టడానికి వీళ్ళు 1000 రూపాయలది యుఎస్ నుంచి ఫండ్స్ వస్తే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నది చేస్తున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ఎంత కాస్ట్లీ డ్రోన్ వదిలినా మన సోవియట్ వాడి వదిలేసిన వాటిని ఎలక్ట్రానికల్లీ మ్యానుఫ్యాక్చర్ చేసి మనం వాటిని యాంటీ డ్రోన్ సిస్టంగా మార్చాం. అంటే మనం ఎక్స్పెన్సివ్ అవ్వకుండా చీప్ వాటిని మనం ఎంత ఎఫెక్టివ్గా వాడుతున్నాం అనేది ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు మనం చూసుకుంటే మనది వన్ ఆఫ్ ద బిగ్ కన్సర్వేటివ్ ప్రైస్లో ఉన్నది. కన్సర్వేటివ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం చూసుకుంటే ఆకాష్ మిసైల్ ఉందండి. ఆకాష్ మిసైల్ షార్ట్ రేంజ్, మీడియం రేంజ్. చాలా అమెరికాకి ఆకాష్ మిసైల్ అమ్మకూడదని అమెరికా సాయశక్తిలో ప్రయత్నిస్తున్న వార్తలు ఉన్నాయి. ఎందుకంటే ఆకాష్ ఏదైతే చేస్తుందో అమెరికన్ వెపన్స్ కూడా అలాంటివి చేసే ఉన్నాయి. కానీ ఆకాష్ మిసైల్ కంటే 2 to 3 times కాస్ట్లీ అమెరికన్ మిసైల్స్. ఇంకా ఎక్కువే ఉండొచ్చండి. ఎస్, అండ్ అవి కూడా ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేస్తాయో ఇటీవల ఇరాన్కి యుఎస్కి మధ్య జరిగిన యుద్ధంలో మనకి తేట తెల్లమైంది. కానీ ఆకాష్ మిసైల్ ఎంత సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది ఇన్ షార్ట్ టైం అనేది మనకు ఆపరేషన్ సింధూర్ చూపించింది. సో అందుకే మన వాళ్ళు డిఫెన్స్ అటాచీలను పెడుతున్నారు వేరే దేశాలకి, మా దగ్గరికి రండి అని. సో నా ఒపీనియన్లో ఏంటి అంటే సమ్వేర్ డౌన్ ద లైన్ బిట్వీన్ గల్ఫ్ నేషన్స్ ఎస్పెషల్లీ విత్ ఇరాన్, యుఏఈ అండ్ ఇజ్రాయెల్, ఇరాన్ మళ్ళీ యుద్ధం మొదలవ్వచ్చు. సో డౌన్ ద లైన్ దే బోత్ ఆర్ ప్రిపేరింగ్ దెమ్సెల్వ్స్ వితౌట్ రిలయింగ్ ఆన్ యుఎస్. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ 3 దేశాలతోని, ఐ మీన్ 2 దేశాలతోని, ఇజ్రాయెల్కి యుఏఈతోని ఇరాన్, మనము ఇంకా యుఎస్ కూడా ఒక అలయన్స్ ఉంది, I2U2. అవును, ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ, యునైటెడ్ స్టేట్స్. విచిత్రం ఏంటంటే ఈ అలయన్స్లో ఒక దేశాన్ని మిగిలిన 2 దేశాలు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేవు. అసలు జియో పాలిటిక్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయో. ఖచ్చితంగా అమెరికా నమ్మే పరిస్థితులు లేదు. కరెక్ట్. సో అలాగే ఇజ్రాయెల్ కూడా అమెరికా నమ్మే పరిస్థితులు లేదు, వైస్ వర్సా. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే 2 దేశాలకి యుఎస్ మీద ఆధారపడినప్పుడు లాంగ్ టర్మ్కి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వీ నీడ్ ఎ రిలయబుల్ పార్ట్నర్ మాస్ లెవెల్లో. సో ఇది కూడా మనకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనం ఇప్పటివరకు కూడా ఏవైతే యుద్ధంలో లేని దేశాలు ఉన్నాయో మనం వాటికి సప్లై చేస్తూ వెళ్ళాం. అర్మేనియా ఆర్ లేకపోతే థాయిలాండ్ ఆర్ లేకపోతే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం ఇవేవి యుద్ధాల్లో లేవు. థాయిలాండ్తో చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు మిడ్ ఆఫ్ ద వార్ ఉన్నారు. సో మిడ్ ఆఫ్ ద వార్ టైంలో ఈ నెగోషియేషన్స్ వచ్చి మనం నిజంగా అమ్మగలిగితే ఇది ఎంత పెద్ద బూస్ట్. మనం ఒక్కసారి మీరు మనకి బూస్ట్, అట్ ది సేమ్ టైం యూఎస్కి ఇది ఒక అవమానం. సో యుఎస్ ఎంత ఒత్తిడి తెస్తుంది, ఆ ఒత్తిడి యుఏఈ ఎంత వరకు వాళ్ళలో వాళ్ళు దాన్ని తట్టుకుని మన దగ్గర నుంచి కొంటారు అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇజ్రాయెల్ మన నుంచి ఎన్ని తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే వీ డోంట్ నో ఎంతవరకు మనం చెప్పచ్చు అని. ఇటీవల మామూలుగా అదానీ నుంచి ఏవైతే ఇజ్రాయలీ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో, హర్మ్స్ కానివ్వండి, ఇంకొకటి పేరు ఉంటుంది, అవి మనం ఇజ్రాయెల్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర అంత మాస్ స్కేర్లో మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ లేకపోవడంతో ఇప్పుడు వాళ్ళ ఐరన్ డోమ్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. చాలా మటుకు అవుట్ ఆఫ్ స్టాక్ అని, కానీ లిమిటెడ్లో ఉన్నాయి. మేబీ మన దగ్గర ఉన్నవి కూడా మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత మనం కూడా చాలా మాస్ లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టాం. ఎందుకంటే మోదీ గారు ఒక టార్గెట్ ఉంది, మనం చేసుకోవడమే కాకుండా మన మిత్ర దేశాలకు కూడా ఇవ్వాలి, డిఫెన్స్ ఎక్స్పోర్ట్ కింద మనం ఎదగాలి అని. ఇప్పుడు ఇజ్రాయెల్ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. రిక్వైర్మెంట్ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. రష్యా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలో లేదు.
యుఎస్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలో లేదు, ఉన్నవి ఎక్స్పెన్సివ్, ఆ ఎక్స్పెన్సివ్వి కూడా ఎంతవరకు పనికొస్తాయి అనేది ప్రశ్నార్థకం. చైనావి కూడా ఆ రకమైన ప్రశ్నార్థకమే. రియల్ వార్ సిచ్యువేషన్. చైనా, నాకు ఒక సందేహం పవన్ శేష్ గారు, చైనా వెపన్స్ నమ్మచ్చా లేదో నమ్మలేము, కానీ చైనా చాలా మాస్ లెవెల్లీ అది ఎక్స్పోర్ట్గా ఒక రకంగా చేసింది. అంటే వాటి కెపాసిటీ గురించి లేదు 100% లేదు. అది ఎందుకు వాళ్ళు ఎక్స్పోర్ట్, లేదా వాళ్ళు దేశాన్ని బట్టి వాళ్ళు తయారీలోనే ఉన్న మార్పులు చేస్తారా? అలా చేసినా సరే పనిచేయవు. మనకి అంటే ఈ పాకిస్తాన్కి పంపించేప్పుడు వాళ్ళు వాడి పారేసినవి రాత్రి తనగా మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టినవి అలాంటివి ఏమన్నా పంపిస్తుంటారా? పంపచ్చు, కానీ అలా పంపితే పాకిస్తాన్కి లాస్ అయితే అది మనకి గెయిన్. సో చైనాకి లాస్ కాబట్టి ఆ రిస్క్ చేయరు, అట్లీస్ట్ ఫర్ పాకిస్తాన్కి పంపించిన అలాంటివే కదా రిపోర్ట్ వచ్చింది. లేదు, పాకిస్తాన్కి పంపినవి ఇంటాక్ట్. ఎందుకు ఫెయిల్ అయినాయి? దట్ ఈస్ చైనా. చైనాది ఒక సామెత ఉంటుంది, చైనాకి పాకిస్తాన్ ఒక లాబొరేటరీ అనే అనుమానం. ఎగ్జాక్ట్లీ పనిచేస్తున్నాయా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి పాకిస్తాన్కి పంపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. PL-15 వాళ్ళు లాంచ్ చేస్తే అది లాంచ్ అవ్వడం పక్కన పెడితే డైరెక్ట్ టామ్ అండ్ జెర్రీలో కామెడీ వచ్చినట్టుగా అది డైరెక్ట్ పడితే మన వాళ్ళు దాన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. జపాన్ వాళ్ళు, US వాళ్ళు కూడా PL-15 అడుగుతున్నారు. 5 కంట్రీస్ వచ్చి ఎగ్జామిన్ చేసినాయి. ఎగ్జాక్ట్గా ఎగ్జామిన్ చేస్తున్నాయి. చైనాది ఒక సామెత ఉంటుంది, కామెడీగా అంటారు కానీ బట్ రియల్, చెలేతో చాంద్ తక్ నెహితో షామ్ తక్ అని. సో సారీ, ఐ థింక్ చంద్రుడి దాకా పోదాం, లేదంటే సాయంత్రంతో ఆపేద్దాం. ఎస్, ఐ థింక్ ఐ కెన్ యూజ్ దాట్ ఇక్కడ. సో చైనా అలాగే పనికొస్తాయి. సో ఆఫ్రికా ఇప్పటివరకు ఎందుకు అంటే చైనా రియల్ టైం వార్ సిచ్యువేషన్లో ఏ దేశానికి అమ్మలేదు. సో చైనా ఎన్నెన్న ప్రగల్భాలు పలకచ్చు. సో అలా ప్రగల్భాలు పలికి ఆఫ్రికాకి పంపారు, ఆఫ్రికన్ వాళ్ళు వద్దనేసారు. ఆఫ్రికా ఇండియా మధ్య ఒక ఒప్పందాలు అవుతున్నాయి, మనం వాళ్ళకి పంపిస్తున్నాం. పాకిస్తాన్కి వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితిలోనే ఉంది. సో మనం పాకిస్తాన్ని పక్కన పెట్టచ్చు. ఓ రకంగా ఆపరేషన్ సింధూర్ మనకు అది ఎలా హెల్ప్ అయిందంటే మన వెపన్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తానది ఆపరేషన్ సింధూర్ చూపించింది. ఆకాష్ తీర్ గురించి ఇంకొకటి ఇంపార్టెంట్ది మన అచీవ్మెంట్ చెప్పాల్సింది ఏంటంటేనండి, మనది జుగాడ్ అని అంటారు. ఎందుకంటే మనం సోవియట్ది వాడతాం, యుఎస్ది వాడతాం, ఇజ్రాయెల్ది వాడతాం, ఫ్రాన్స్ది వాడతాం, రష్యాది వాడతాం. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క టెక్నాలజీ ఉంటుంది. ఈ అన్ని దేశాల టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి ఎఫెక్టివ్గా పనిచేసేలా చేసింది ఆకాష్ తీర్. సో ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. ఇప్పుడు మనం యుఎస్ ఏ దేశానికైతే S-400 అమ్ముతారు, S-400 తీసుకుంటారో వాటికి మేము కొన్ని అమ్మమని అంటారు. ఎందుకంటే మా టెక్నాలజీ మీకు తెలిసిపోతుందన్న భయం వాళ్ళకు ఉంటుంది. బట్ మనకి యుఎస్ ఇస్తుంది, రష్యా ఇస్తుంది. మనం ఇలా వేరు దేశాల నుంచి తీసుకుని ఆ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి ఒక యూనివర్సల్ ఇన్ ది సెన్స్ మనకి అది యాప్ట్ అయ్యేలాగా, మనం కేపబుల్ అయ్యేలాగా, శత్రువులకు అది ఒక రకంగా థ్రెట్ అయ్యేలా మనం ఇంటిగ్రేట్ చేయగల శక్తి ఆకాష్ తీర్కుంది. ఈ ఉదాహరణకి ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ లేయర్ ఎయిర్ డిఫెన్స్ ఉందో దాంట్లో సోవియట్ ఉన్నాయి, దాని తర్వాత సెకండ్ లేయర్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భారత్ ఉన్నాయి, ఆకాష్ అండ్ QRSAM. థర్డ్ లేయర్లో ఏదైతే ఉందో దాంట్లో భారత్ ఆకాష్తో పాటు ఇజ్రాయెల్ మనము కలిపి మ్యానుఫ్యాక్చర్ చేసిన బ్యారాక్ అని ఒకటి ఉంది. ఫోర్త్ లేయర్ వచ్చేసి S-400 రష్యాది ఉంది, సోవియట్ది ఉంది, ఇజ్రాయెల్ది ఉంది, మనది ఉంది. ఇన్నిటివి కలిపి టర్కీ నుంచి వచ్చేది మనం థ్రెట్ ఐడెంటిఫై చేయగలిగాం, US వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే థ్రెట్ని మనం ఐడెంటిఫై చేయగలిగాం, చైనా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన థ్రెట్ని ఐడెంటిఫై చేయగలిగాం. So this is the best weapon system we are having, not only us but we are having in the entire world. Okay. సో అలాంటిది ఇప్పుడు UAE తీసుకుంటోంది అంటే క్వశ్చన్ ఏంటంటే మనం ఇంకెన్ని దేశాలకి ఇవి అమ్మగలమని. సో ఒకటి ఏంటి అంటే ఒక పాసిబిలిటీ ఏముంది అంటే అదర్ దాన్ UAE అండ్ ఇజ్రాయెల్ ఒక పాసిబుల్ పార్ట్నర్ ఎవరు అంటే మనం రష్యాని తీసుకోవచ్చు. ఎందుకంటే రష్యా ఈజ్ అ మిలిటరీ సూపర్ పవర్.